ఒక్కొక్క నియోజకవర్గంలో గెలవాలంటే ఎదురు పార్టీ వాళ్ళు 100,00,00,000 లేకపోతే 50,00,00,000 పెడతారు. విజయకుమార్ గారి దగ్గర అంత డబ్బులున్నాయా? లేకపోతే ఏంటి పరిస్థితి? ప్రజలే మా ధనం. ఆ! ప్రజలే మా ఆస్తి. ఓకే. 80% మంది ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం. ఓకే. సో, అది డబ్బుతో ఓటు ఏస్తారా? లేకపోతే అభిమానంతో ఏస్తారా? నమ్మకంతో ఏస్తారా? అనేది ఆ రోజుకి ఆ రకమైనటువంటి పరిస్థితి మేము తీసుకొస్తాము. ఆ రకంగా గెలవాలనేది మా ఆలోచన. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క క్వెషన్ క్లారిటీగా ఆన్సర్ కావాలి. 2029 ఎలక్షన్ తర్వాత రిజల్ట్ ఎలా ఉన్నా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఉంటదా? రాజకీయాల్లోనే ఉంటారా? అంటే ఏం చెప్తారు? అంటే కొంతమంది ఎలక్షన్ తర్వాత కనుమరుగైన చాలామంది ఉన్నారు. అది ఏం చెప్తారు మీరు? అదే ఇప్పుడు ఎలక్షన్ ముందే స్టార్ట్ చేశాం. ఆ! ఎలక్షన్ అయిపోగానే కంప్లీట్ కనిపించుకోకుండా కనీసం 100 పార్టీలు వెళ్ళిపోయింటాయి. అవును. చాలా వెళ్ళిపోయినాయి. ఈవెన్ మొన్న 24లో జరిగిన ఎన్నికల్లో 100 పార్టీలు పోటీ చేసి ఉంటాయి. బట్ ఈరోజు ఏ పార్టీ కనిపిస్తుంది? ఏం కనిపించడం లేదు కదా. అవును. బట్ వీ స్టూడ్ అప్. సో ఒక ఆలోచన, ఆశయంతో వచ్చాము. ఆ లక్ష్యం నెరవేరే వరకు ఖచ్చితంగా పోరాడతాం. సో అలాంటి వ్యవస్థ నిర్మాణం చేస్తున్నాను నేను. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ నేను లేను, ఇంకొకరు దీన్ని నడిపిస్తారు. ఓకే. ఇలాగే ఉన్న పరిస్థితి ఉంది. ఇంతమంది చెయ్యని మార్పు విజయ్ కుమార్ ఒక్కడొచ్చి చేస్తాడు అని అని అనిపిస్తుందా? ఏమన్నా మార్పు వస్తదని అనిపిస్తుందా మీకు? అంటే జస్ట్ లైక్ దట్ రాదు డెఫినెట్గా. ఎందువల్లంటే ఇప్పుడు మైనారిటీస్కి రక్షణ కావాలి. ముస్లిం మైనారిటీస్ ఉన్నారు, క్రిస్టియన్ మైనారిటీస్ ఉన్నారు. వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఉండాలి. ఎక్కడ ఉంటే మాకు ప్రొటెక్షన్ ఉంటుందని అనుకుంటారో వాళ్ళు ఆ వైపు ఉంటారు.